నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాన్య. ఏపీలో మందుబాబులకు శుభవార్త. రూ. 90కే మద్యం కీలక ప్రకటన. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ. 90కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొన్ని జాతీయ స్థాయి కంపెనీలతో చర్చించి రూ. 99కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు బెల్ట్ షాపులు నడిపే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీలో మద్యానికి సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ. 99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మద్యం షాపుల్ని పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల తెలిపారు. గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో 1800 కోట్ల అవినీతి జరిగిందని, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి మద్యం ధర తగ్గించామని, గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతామని తెలిపారు. అక్రమార్కులకు అందరిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రూ. 99కే చీప్ లిక్కర్ను అన్ని చోట్ల అందుబాటులో తీసుకొస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో ఉన్న 3396 షాపులకే టెండర్లు పిలిచి లాటరీలో కేటాయించామని, వీటిలో 10% కల్లుగీత కార్మికులకు కేటాయించినట్లు చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని, లాటరీల ద్వారా మద్యం షాపులు కేటాయించడంతో వైఎస్ఆర్సీపీ వారికి కూడా మద్యం షాపులు దక్కాయన్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీలో మందుబాబులకు శుభవార్త. రూ. 99కే మద్యం కీలక ప్రకటన. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ. 99కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొన్ని జాతీయ స్థాయి కంపెనీలతో చర్చించి రూ. 99కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు బెల్ట్ షాపులు నడిపే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీలో మద్యానికి సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ. 99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మద్యం షాపుల్ని పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల తెలిపారు. గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో 1800 కోట్ల అవినీతి జరిగిందని, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి మద్యం ధర తగ్గించామని, గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతామని తెలిపారు. అక్రమార్కులకు అందరిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రూ. 99కే చీప్ లిక్కర్ను అన్ని చోట్ల అందుబాటులో తీసుకొస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో ఉన్న
3,396 షాపులకే టెండర్లు పిలిచి లాటరీలో కేటాయించామని, వీటిలో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించినట్లు చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని, లాటరీల ద్వారా మద్యం షాపులు కేటాయించడంతో వైఎస్ఆర్సీపీ వారికి కూడా మద్యం షాపులు దక్కాయన్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీలో మందుబాబులకు శుభవార్త, రూ. 99కే మద్యం కీలక ప్రకటన. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ. 99కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొన్ని జాతీయ స్థాయి కంపెనీలతో చర్చించి రూ. 99కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు బెల్ట్ షాపులు నడిపే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీలో మద్యానికి సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ. 99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మద్యం షాపుల్ని పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల తెలిపారు. గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో 1800 కోట్ల అవినీతి జరిగిందని, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి మద్యం ధర తగ్గించామని, గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతామని తెలిపారు. అక్రమార్కులకు అందరిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రూ. 99కే చీప్ లిక్కర్ను అన్ని చోట్ల అందుబాటులో తీసుకొస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో ఉన్న 3,396 షాపులకే టెండర్లు పిలిచి లాటరీలో కేటాయించామని, వీటిలో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించినట్లు చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని, లాటరీల ద్వారా మద్యం షాపులు కేటాయించడంతో వైఎస్ఆర్సీపీ వారికి కూడా మద్యం షాపులు దక్కాయన్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీలో మందుబాబులకు శుభవార్త, రూ. 99కే మద్యం కీలక ప్రకటన. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ. 99కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొన్ని జాతీయ స్థాయి కంపెనీలతో చర్చించి రూ. 99కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు బెల్ట్ షాపులు నడిపే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీలో మద్యానికి సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ. 99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మద్యం షాపుల్ని పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల తెలిపారు. గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో 1800 కోట్ల అవినీతి జరిగిందని, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు. కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి మద్యం ధర తగ్గించామని, గత ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరుపుతామని తెలిపారు.
అక్రమార్కులకు అందరిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రూ. 99కే చీప్ లిక్కర్‌ను అన్ని చోట్ల అందుబాటులో తీసుకొస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో ఉన్న 3,396 షాపులకే టెండర్లు పిలిచి లాటరీలో కేటాయించామని, వీటిలో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించినట్లు చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని, లాటరీల ద్వారా మద్యం షాపులు కేటాయించడంతో వైఎస్ఆర్సీపీ వారికి కూడా మద్యం షాపులు దక్కాయన్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.